ఈ ఆ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చినారో ఏం కథో ఎంచుకోవాలి. ఇప్పుడు 500 రూపాయల నోట్లు ఇచ్చినారు. 1 2 3 4 5 6 7 8 9 10. ఆ పార్టీ వాళ్ళు 5,000 ఇచ్చినారు. పోయినసారేమో 4,000 ఇచ్చినారు ఆ పార్టీ వాళ్ళు. ఈసారి 5,000 ఇచ్చినారు. అంటే 1,000 రూపాయలు ఎక్కువ. ఈ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చినారబ్బా? ఎంత ఏముంటుంది? 200 రూపాయల నోట్లు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంటే 4,000. ఆ పార్టీ వాళ్ళు ఏమో 4,000 ఇచ్చినారు. ఓటు అనేది చాలా విలువైనది. ఏమో అనుకుంటే కానీ ఓటు విలువైనది అంటారు కానీ ఓటు చాలా విలువైనది. ఆ పార్టీ వాళ్ళు పోయినసారి ఎంత ఇచ్చినారు? ఓటుకి 4,000 ఇచ్చినారు. ఈసారి ఏమో 5,000 ఇచ్చినారు. ఈ పార్టీ వాళ్ళు ఏమో ఈసారి 4,000 ఇచ్చినారు. పోయినసారి ఏమో 3,000 ఇచ్చినారు. అంటే 1,000 రూపాయలు పెరిగింది ఓటు. అంటే ఓటు అనేది ఓటు విలువ పెరుగుతూనే ఉంది. దేవుడు మహానుభావుడు ఇట్లా వస్తున్నాడు. ఈ సమాజాన్ని ఉద్ధరించే ఇక్కడ వస్తున్నాడు. రా అన్న, రా 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 రా. ఏ పా తమ్ముడు ఈడున్నావు? బాబా ఏమి ఎండలు తమ్ముడు. బాబా ఎండలనా? అయ్యో ఈ సూర్యుని కొద్ది కూడా జాలే లేదు తమ్ముడు మన పైన. చూడనా కాదనా, ఇంట్లో పెండ్లాం గురించి ఆకాశంలో సూర్యుని గురించి ఎంత తక్కువ ఆలోచన చేస్తే మనం అంత ప్రశాంతంగా ఉండొచ్చు. 24 గంటలు అబ్బబ్బబ్బబ్బ ఎండలని సూర్యుని ఎండామనుకో మనకి ఇంకా ఎండ ఎక్కువ పెట్టినట్లు ఉంటుందినా. అందుకని ఇంట్లో పెండ్లాం గురించి ఆకాశంలో సూర్యుని గురించి తక్కువ మాట్లాడినామనుకో ఎక్కువ ప్రశాంతంగా ఉండొచ్చు. అంతే అంటావా తమ్ముడు? ఏనా ఈ రాజకీయ నాయకులు లెక్కలు పంచుతున్నారంట ఓటర్లందరికీ. మీ ఇంటికాటికి కూడా వచ్చిండ్రా? దేశపోనా ఫస్ట్ ఏం తమ్ముడు ఎట్లాగానే పడతాను నేను. సిగ్గు లేకుండా రాజకీయ నాయకులు ఓటర్లకి డబ్బులు పంచుతుంటారనా? అవును, నేను తీసుకునేవన్నా. నిన్న రాత్రి ఇద్దరు వచ్చినారు. ఓటుకు 5,000 ఇస్తామని వచ్చినారా? ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు పోతారా లేకపోతే ఎగిసి దొమ్మల మీద తన్నాలా అన్నానా? బయటికి పోను ఫస్ట్. ఓటు అమ్ముకుంటే వాడు మాత్రం కనపడతానా నేను? దాంట్లో ఫస్ట్ అండి వాళ్ళు పాపం కాదనా వాళ్ళు నాన్న తప్పు అయిపోయిందినా. అందరూ తీసుకున్నారన్నా. ఓటుకు 5,000 6,000 ఇచ్చుకుంటూ వస్తున్నాము. అందరూ తీసుకున్నారన్నా. మొదటిసారి నువ్వు ఓటుకు డబ్బు వద్దు అని ఎంతో కోపంగా చెప్తున్నావునా. నా క్షమించనా ఏమనుకోద్దునా, మా పార్టీకి ఓటేనా అని వాళ్ళ పాపం బ్రతిమాలి వెళ్ళిపోయారు. కాదనా? నాకు తెలుసులే తమ్ముడు, అందరూ ఒక లెక్క నువ్వు ఒక లెక్క. నీతి నిజాతికి ఉన్నోడులే తమ్ముడు నువ్వు. నాకు తెలుసులే తీసుకోండి. కాదనా, ఓటుకి మనం డబ్బు తీసుకునే దానికంటే ఏ రైలు కింద పడి చచ్చేది మేలనా, ఏదో బస్ కింద పడి చచ్చేది మేలు, లేదంటే గుడితావా అడక తినేది మేలనా. ఒక్కడున్న చాలు తమ్ముడు సమాజానికి. కాదనా, అది అసలు బతికే కాదనా. అవునులే, నీచమైన బతుకు. వాళ్ళ పిల్లనాయలు అయితే గడగడ వణుకుంటూ పోయారు. అందరూ తీసుకున్నారు మా బిల్డింగ్ లో అంతా 5,000 6,000 అంతా తీసుకున్నారా. గడ వణుకుంటా పాపము అనుకుంటూ పోయారు. మంచి మనిషి అసలుకి కంపౌండ్ ఉండారు అనుకుంటూ పోయారునా. లేదు తమ్ముడు, నీలాంటి నీతి నిజాయితీ ఉన్నారు కనుకనే సమాజంలో ఇంతవరకు కొంత బాగుంది. కాదురా, మనం బతికేదే భూమి మీద 2 రోజులు బతుకుతామనా. అవునవును, ఓటుకి 3,000 4,000 తీసుకుంటే అది బతుకంటారనా? అందుకే నేను ఖచ్చితంగా 6 గంటలకే ఓటేస్తానా. 7 గంటలకి అంటే 6కేమో క్యూలో ఉంటారా? ఫస్ట్ ఓటు నీకే. ఫస్ట్ క్యూలో ఉండి బయటకు వస్తాను. ఇద్దా ఇట్లా చూపిస్తా. ఇట్లా అంతా కెమెరా వాళ్ళు ఉంటారు కదా. అవునవును, ఇట్లా చూపిస్తానా. లేదు తమ్ముడు, ఓటింగ్ కూడాను చాలా తగ్గింది. గ్రామాల్లో చూస్తే 80%, పట్టణాల్లో చూస్తే 60% ఓటింగ్ వచ్చింది. పల్లెల్లోనే మేల్నా? పల్లెల్లో బాగా వచ్చింది. 80% ఉంది. 80% వస్తుంది. 180 మంది వేస్తున్నారు. ఈడ టౌన్ లో ఓటు వేసి సావాలా? అయ్యో 60% మించడంలా. కాదేరా, ఆడ పల్లెల్లో అయితే అంతా పేదోళ్ళు మధ్య తరగతి ఉంటారు కదనా. అవును, ప్రభుత్వం రకరకాల రాయితీలు అవి ఉంటాయి కదా, అవి మాకు దక్కవేమో అని వేస్తారనా. టౌన్ లో అంతా బాగా బలిసిన వాళ్ళు కదనా. బలిసిన వాళ్ళు మాకు గవర్నమెంట్ ఏం పని ఉంది, మాకేమైనా పథకాలు వస్తాయా, యా గవర్నమెంట్ వస్తే మాకెందుకు, మేమే గవర్నమెంట్ కి ట్యాక్సెస్ కడతామని బలిసిన కూతుర్లోనా ఇవన్నీ. లేదు తమ్ముడు, ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. ప్రభుత్వం ఏం చట్టం? ఓటాకు వేయలేదు, వినియోగించుకోలేదంటే యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి వాడికి. జైలు శిక్ష వేయాలి. అంటే ఓటు హక్కు ఎవరైతే వినియోగించుకోలేదో వాళ్ళని. ఓటు హక్కు వినియోగించుకోలేదంటే వాడిని యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. అప్పుడు 100కి 100 మంది ఓటేస్తారు. 100కి 100 మంది కాదనా.
ఓటర్లకేమో ఒకవేళ యావజ్జీవ కారాగార శిక్ష వేద్దాంలే, ఆ, ఓటు వేయకపోతే. అవును. మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ లో ముందు విపరీతమైన హామీలు ఇచ్చి పదవులోకి వచ్చిన తర్వాత ఆ, హామీలు నెరవేర్చలేదు అనుకో, ఒకవేళ అవునులే. వాళ్ళని ఏం చేయాలి, ఉరి తీయాలి అప్పటికే నువ్వు చెప్పే ప్రకారం. రాజకీయ నాయకుల్ని. ఆ, ఓ, ఇప్పుడు ఎలక్షన్ల ముందు పదవులేకి రావాలని రకరకాల హామీలు ఇస్తున్నారు కదా, ఇస్తానర్లే పదవులు ఇస్తానర్లే. దండిగా ఇస్తున్నారు. అసలుకి ఈ జిల్లాకి మేము ఇక సముద్ర మార్గం కూడా తెస్తామంటారు. చేస్తామంట. పదవులే ఓటే వస్తుందంట. అంటారా? ఉమ్. మళ్ళీ పదవులోకి వచ్చిన తర్వాత హామీలు మర్చిపోతున్నారు కదా, మర్చిపోతాను. మళ్ళీ వాళ్ళని ఏం చేయాలా, మళ్ళీ ఉరి తీయాలా. ఊరు తీయాలి. ఎవరు తీసేది రాజకీయ నాయకులు, ఉరి తీసేది ఎవరు? అంత శక్తి ఊరుకుంది. ఎవరికి ఓటుకి డబ్బు తీసుకొని ఆ, ఓటు వేయకూడదురా, ఏయకూడదు. నీతి నిజాయితీగా ఓటు వేయాలా. నేను అందుకే మొత్తం అంతా మా వాళ్ళకంతా వీధిలో అంతా చెప్తారనా, ఆ, ఎవరు ఓటుకి డబ్బు తీసుకోవద్దండి, ఉమ్. అది నీచము నికృష్టము అని చెప్తానే ఉన్నానా. లేదు తమ్ముడు, నీతో ఆ? చెప్పించాలా ఆ, ఈ విషయం పైన. ఓటుకి డబ్బు తీసుకోవద్దని అని ఆ, చెప్పి ఆ. నీలాంటి వాళ్ళతో చెప్పించాలా తమ్ముడు. దాదాంపానా అదే. కాదనా, ఎండ ఎక్కువ ఉంది, అడిగి మజ్జిగ దాదాంపానా, మజ్జిగ తాదాం. మజ్జిగ తాదామా? తాదాం.